తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని మత్తులో ముంచబోతోంది. పెద్ద ఎత్తున ధరల్ని పెంచి మందుబాబుల్ని నిలువు దోపిడీ చేయబోతోంది. ఈ విషయాన్ని నేరుగానే బడ్జెట్లో ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమకు వచ్చే ఆదాయంలో 50,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ శాఖ ద్వారా వస్తాయని ప్రభుత్వం పద్దుల్లో అంచనా వేసింది. ఈ లెక్క చూస్తే తెలంగాణ బడ్జెట్ పై అవగాహన ఉన్న ఎవ్వరికైనా ఇది ఎలా సాధ్యమని అనిపించకమానదు. దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీసేస్తే ఆదాయ అంచనాలు 2 లక్షల కోట్లు మాత్రమే. ఇందులో లోటు కూడా తీసేయాల్సి ఉంటుంది. నికరంగా పన్నులు, ఇతర ఆదాయాలు అంటే అచ్చంగా రెవెన్యూ రిసీప్ట్స్ 1,50,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇందులో ఒక్క మద్యం నుంచే 50,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రస్తుతం 35,000 కోట్లు ఏడాదికి వస్తున్నాయి. దీన్ని 50,000 కోట్లకు పెంచాలంటే అమ్మకాలను రెట్టింపు చేయాలి లేదా ధరలను డబుల్ చేయాలి. ఏది చేసినా తెలంగాణ ప్రజలకు నిషా ఎక్కటం ఖాయమని అనుకోవచ్చు. దేశంలో మరి ఏ రాష్ట్రం కూడా మద్యం ఆదాయం 50,000 కోట్లు ఆశించటం లేదు. నిజానికి ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం మద్యం ఆదాయం అంచనాలను అందుకోవటం లేదు. ఏటా మద్యం, బీర్ల అమ్మకాలు పెరుగుతూ ఉండగా ఈసారి మాత్రం 3 నెలల్లోనే 1,100 కోట్ల విలువైన అమ్మకాలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాపులర్ బ్రాండ్లు అమ్మేవారు కాదు. అక్కడ బ్రాండెడ్ మద్యం దొరక్కపోవడంతో సరిహద్దు జిల్లాలైన నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ల నుంచి ఏపీ వాసులు మద్యాన్ని కొనుగోలు చేసేవారు. దీంతో తెలంగాణలో మద్యం విక్రయాలు పెరిగాయి. ఏపీలో టీడీపీ సర్కారు వచ్చిన తర్వాత కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా అన్ని రకాల బ్రాండెడ్ మద్యం దొరుకుతోంది. దీంతో శివారు ప్రాంతాల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. దాంతో సహజంగానే ఆదాయం పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం ధరలు పెరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ 15% నుంచి 20% వరకు ధరలు పెంచవచ్చని ప్రభుత్వానికి నివేదించినట్టు చెబుతున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18% పెంచడానికి ప్రభుత్వం కసరత్తు చేసినట్లుగా చెబుతున్నారు. మద్యం సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం జూన్ 30తో ముగియనుంది. జూలై 1 నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి రానుంది. ఈలోపే మద్యం ధరలు పెంచి డిస్టిలరీలు, డిస్ట్రిబ్యూటర్స్, సప్లై కంపెనీలతో ఒప్పందాలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ధరలు పెంచి ఆ వెంటనే ఒప్పందాలు చేసుకోవాలని అనుకుంటోంది. ఈ ధైర్యంతోనే 50,000 కోట్ల రూపాయల ఆదాయ అంచనాలను వేసినట్లుగా భావిస్తున్నాయి. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం వల్ల ఎప్పటికప్పుడు అనేక సమస్యలు వస్తాయి. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలు పూర్తిగా ఆర్థికంగా చితికిపోతాయి. ఏపీలో అత్యధిక ధరలకు మద్యం అమ్మటం వల్ల అక్కడ ఒక్కరంటే ఒక్క మందుబాబు కూడా జగన్ ప్రభుత్వానికి ఓటు వేయలేదన్న అభిప్రాయం ఉంది. ఆ పార్టీ నేతలే బహిరంగంగా ఈ విషయం చెప్పారు. మందుబాబుల విషయంలో ప్రభుత్వం సున్నితంగా డీల్ చేయాల్సి ఉందని, పథకాలకు డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్లుగా మందుబాబుల్ని బాధేసే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన కాంగ్రెస్ లో వినిపిస్తోంది. ఇప్పటికే మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. మరి రేవంత్ తాత్కాలికంగా నిధుల కోసం ధరలు పెంచుతారా, లేకపోతే భవిష్యత్తు రాజకీయం కోసం ఆలోచిస్తారా? Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.